దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ త్రియేక దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మన ప్రియ పరలోకపు తండ్రి కాబట్టి నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ఆ దేవుడు కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు. రాత్రంతా మనం నిద్రపోయాం, చక్కగా మనము విశ్రమించాం. కానీ కునుకని నిద్రపోని దేవుడు తన దూతలను మన చుట్టూ కాపలాగా ఉంచడమే కాకుండా లోకంలో మనము ఒక్కరమే ఉన్నామో ఏమో అన్నట్లుగా తన దృష్టినంతా మనలో ఉంచి మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఉదయ కాలంలో మనల్ని సజీవుల లెక్కలో ఉంచారు. మరి ఆ ప్రియ పరలోకపు తండ్రి నేత్రములతో మనల్ని చూసుకోగలుగుతున్నామా? లేదా మన గురించి మనము ఏమని తలంచుచున్నాం? ఎవరైనా మనల్ని మీరెవరు, నీవెవరు అని అడిగితే ఏం చెప్తాం ప్రియులారా? మన పేరు చెప్తాం. ఇంకా ఎక్కువ అడిగితే మన ఊరి పేరు చెప్తాం. ఇంకా ఎక్కువ అడిగితే మనం ఎవరి బంధువులమో చెప్తాం. ఇంకా ఎక్కువ అడిగితే మనం ఏం చదువుకున్నామో చెప్తాం. వాళ్ళు మనల్ని వదిలిపెట్టకపోతే మనం ఏం ఉద్యోగం చేస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, వాళ్ళకి కావలసిన సమాచారం అంతా కూడా ఇస్తాం. ఈ సమాచారం అంతా కూడా ఈ లోకానికి చెందినదే ఇస్తున్నాం. అంటే మనల్ని మనము ఈ లోకపు దృష్టితో మాత్రమే చూడగలుగుతున్నాం. ఈ లోకము శాశ్వతమైనది కాదు, మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండబోవడం లేదు అనే సత్యం మనకు తెలిసినప్పటికీ కూడా మనలో ఉన్న శరీర సంబంధమైన విషయములను, సమాచారాలను మాత్రమే అందించగలుగుతున్నాం. కానీ మన అసలు రూపమైన ఆత్మ, ఆ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నారు. ఆయన శక్తిమంతుడగు దేవుడు. ఆ శక్తిమంతుడగు దేవుని యొక్క కుమారుణ్ణి, కుమార్తెను నేనని నిజంగా మనం చెప్పగలుగుతున్నామా? చెప్పడానికి ముందు మనల్లో మనకు ఆ స్పర్శ ఉండాలి కదా. మనల్ని మనము తండ్రి చూసిన కన్నులతో చూసుకోగలుగుతూ ఉన్నామా? ఆ దేవుని ప్రియ బిడ్డలంగా, ఆ దేవునికి చెందిన సంతతిగా ఆ ప్రభువే మనలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభు యొక్క శక్తి నా యొక్క శక్తిగా మారిపోయిందని మన యొక్క జీవితాన్ని, మన ఉనికిని ప్రభువులో మనము ప్రచురము చేయగలుగుతున్నామా? కానీ ఎప్పుడు కూడా మనలో ఉన్న బలహీనతలను చూసుకుంటాం, మనలో ఉన్న బాధలను చూసుకుంటాం, మనలో మనం ఏమి తీర్చలేకపోతున్నామో దాన్నే చూసుకొని బాధపడుతూ ఉంటాము, ఈ లోకస్తులలో ఒకరిలాగా. కానీ విశ్వసించిన వాళ్ళలో హృదయాలలో ప్రభు ఎప్పుడు సజీవంగా ఉన్నాడని, ఆయన శక్తి వారికి అందుబాటులో ఉందన్న సత్యము మనకు తెలిసి ఉంటే మనల్ని మనము ఈ లోకంలో ఒక్కరిగా పరిచయం చేసుకోవడం మాత్రమే కాదు, మన అసలు రూపమైన ఆత్మలో కూడా ఆ దేవునికి మనము ఏమై ఉన్నామో ఇతరులకు పరిచయం చేసినప్పుడు ఆ దేవుణ్ణి వాళ్ళకు మనము పరిచయం చేస్తున్నాం. యోబు భక్తుని దేవుడు సాతానుకు పరిచయం చేశాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం. నా కుమారుణ్ణి చూసావా, పాపరహితుడు, దైవభీతి కలంగావాడు, పాపానికి దూరంగా ఉండేవాడు, నేనేమేమి కావాలో అవన్నీ చేసేవాడు. యోబు కూడా దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. 39వ అధ్యాయం 22వ వచనంలో దేవుని శక్తి మహా గొప్పది అని. అవును ప్రియులారా, రాజుల దినచర్య 1వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాం. ప్రభా, నీవు ఘనుడవు, సర్వోన్నతుడవు, తేజస్వివి, సార్వభౌముడవు. ఈ లోకంలో ఉన్నదంతా, వస్తువులంతా కూడా నీకు చెందినదే. సర్వశక్తిమంతుడైన దేవుడు. ప్రియులారా, ఆ దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసా?
ఆయన ఒక్క మాటతో ఈ సర్వాన్ని సృజించగల శక్తిగల ఆయన మాటకి అంత శక్తి ఉందంటే ఆయన ఎంత సర్వశక్తిమంతుడు. అంత సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనలో ఉన్నారు అనే స్పర్శ మనలో ఉంటే భయము మనలో ఉంటుందా? భీతి మనలో ఉంటుందా? దేన్ని చూసైనా ఇక భయపడతామా? చూడండి, ఈ లోకంలో ఉన్న మనుషులు మాత్రమే కాదు దేవుని శక్తి గురించి తెలిపేది. దర్శన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. రక్షణ, ఘనత, మహిమ, శక్తి ఆ దేవునికే చెల్లునుగా. కానీ పరలోకవాసులు కూడా ఆ దేవుని యొక్క శక్తిని వాళ్ళు కొనియాడుతూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఏ లోకంలో అయినా దేవుని యొక్క శక్తి మార్చబడనిది. మనకి ఏ కలంకము కూడా దేవుని శక్తి మీద మనం ఆధారపడినప్పుడు జరగదు ప్రియులారా. మరి ఆ శక్తి ఎవరెవరికి అందుబాటులో ఉంది? ఆ శక్తిని నమ్మిన అందరికీ కూడా అందుబాటులో ఉంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. పై గదిలో ఎవరెవరైతే దేవుని మాటకు విధేయించి ఆ ప్రభువు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఎవరెవరు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి మీద కూడా విభాగింపబడిన నాలుకల రూపంలో దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి వచ్చింది. అందరికీ అందుబాటులో ఉంది. ఈ లోకంలో ఉన్న దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా అందరికీ కూడా దేవుని ప్రేమ, దేవుని కనికరం, దేవుని శక్తి అందుబాటులో ఉంది ప్రియులారా. కానీ మరి నిజంగా ఆ దేవుని ప్రేమను, ఆ దేవుని శక్తిని మన జీవితంలో మనము అనుభవించాలంటే ఆ ప్రభువుని విశ్వసించాలి. దేవుని శక్తి అందరికీ, ఎవరెవరైతే పరిశుద్ధాత్మను పొందారో వాళ్ళందరూ కూడా తమ ఆత్మలో పరిశుద్ధాత్మను మేము మోసుకొని జీవిస్తున్నామని ఎవరెవరు నమ్ముతున్నారో పరిశుద్ధాత్మ దేవుని శక్తిని వాళ్ళ జీవితంలో అనుభవించగలరు. ఆ శక్తిని వారి మాటల ద్వారా రుజువు చేయగలరు. వారి క్రియల ద్వారా, వారి జీవిత విధానము ద్వారా ఈ లోకానికి ప్రస్ఫుటము చేయగలరు. అవును ప్రియులారా, మరి ఆ దేవుని శక్తిని మన జీవితంలో మనము కూడా కలిగి ఉన్నాము అని మనలో స్పర్శ రావాలంటే కొన్ని కార్యాలు మన జీవితంలో జరగాలి. మొట్టమొదటిది దేవునకు విధేయించాలి. ప్రియులారా, లోకంలో రకరకాల మనుషులు రకరకాల క్రియలు చేయాలని మనకు చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ప్రీతికరమైనవా, ప్రీతికరము కానివా? ప్రీతికరమైన క్రియలను మనము చేసినప్పుడే ఆయన మనలో ఉంటారు. ఆయన శక్తిని మన ద్వారా ప్రస్ఫుటము చేస్తారు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాం. మేము దేవుని మాటకు విధేయించాలా, మానవుల మాటలకు విధేయించాలా అని వాళ్ళు తమ కొరడాలతో కొడుతున్న చెరసాలలో వేసిన ఆ ప్రధాన అర్చకులకు, అధికారులకు వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు అపోస్తలు. ఎందుకంటే ఆయనను మా కన్నులతో చూసాం, మా చేతులతో స్పర్శించాం, ఆయనతో మేము జీవించాం, ఆయన ఆ శక్తిని మాకు అనుగ్రహించాడు, ఆయన నామంలో ఈ లోకం అంతటా మేము వెళ్ళాం, ఎక్కడెక్కడ వెళ్ళి యేసు నామంలో ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేశాం, అవి మా ద్వారా జరిగాయి, యేసు నామంలో జరిగాయి, యేసు నామంలో ఉన్న శక్తి ద్వారా జరిగాయి, ఆ నామానికి మేము విధేయిస్తాం. కొరడా దెబ్బలు తినడానికైనా వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ ప్రియులారా, మనుషుల మాటకు విధేయించకుండా దేవుని మాటకు విధేయించడానికి వాళ్ళు ప్రయత్నించారు. రెండవది, మనం చేసే ప్రతి క్రియలో దేవుని శక్తి మన ద్వారా ఈ లోకంలో ప్రచురము చేయబడాలంటే దేవుని చిత్తాన్నే మనం చేయడానికి ప్రయత్నించాలి. చెరసాలలో వేయబడ్డ వాళ్ళు దేవుని చిత్తానికే లోబడ్డారు కాబట్టి వారి తరపున మాట్లాడడానికి దేవుడు గమాలియేలును లేపుతున్నాడు. 5వ అధ్యాయం 38-39 వచనాల్లో అపోస్తల కార్యాల్లో మనం చదువుతున్నాం. ఆ పరిసయ్యుడైన గమాలియేలు లేచి చెప్తున్నాడు. ఆయన అందరిలో పెద్దగా పరిగణింపబడుతున్నాడు. ఆయన మాటకు అందరూ కూడా విధేయిస్తారు.
ఆ అవకాశమును ఉపయోగించుకొని గమాలియేలు లేచి నిలబడి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు ఏమి చేయబోతున్నారో ఈ అపోస్తులకు జాగ్రత్తగా ఆలోచించి చేయండి. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు చేసే కార్యం దేవుని చిత్తమైతే మీరు వీళ్ళకి వ్యతిరేకంగా ఏమైనా చేసినా వీరిలో ఉన్న దేవుని శక్తికి వ్యతిరేకంగా పోరాటము చేసిన వాళ్ళు అవుతారు. ప్రియులారా, గమాలియేలు పరిసయ్యుడు చూడండి ఎంత చక్కగా దేవుని యొక్క చిత్తాన్ని అతడు తెలుసుకుంటున్నాడు. మనము మనుషులతో పోరాడవచ్చు, ఈ లోక శక్తితో ఏ విధంగా వారి మీద గెలవవచ్చు. కానీ ఎవరెవరైతే దేవుని చిత్తం చేస్తూ ఉంటారో ఆ దేవుని చిత్తం చేస్తున్నప్పుడు దేవుని శక్తి వారిలో పనిచేస్తూ ఉంటుంది. దేవుని చిత్తం చేసే వాళ్ళకి వ్యతిరేకంగా మనం పనిచేసినప్పుడు దేవుని శక్తికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళం అవుతాం. దేవుని శక్తికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ లోకంలో గెలిచిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అవును ప్రియులారా, మన జీవితంలో కొన్నిసార్లు దేవుని చిత్తం చేస్తున్నప్పుడు అది కఠినంగా అనిపించవచ్చు. కొరడా దెబ్బలు తినవలసి రావచ్చు, చెరసాలలో వేయబడవలసి రావచ్చు, అందరికీ దూరంగా మనం త్రోసివేయబడవలసి రావచ్చు, అవమానములు పొందవలసి రావచ్చు. అయినప్పటికీ కూడా అన్ని పరిస్థితులలో దేవుని చిత్తంలో మనం ఉండడానికి ప్రయత్నించినప్పుడు కష్టాలలో నష్టాలలో కూడా దేవుని చిత్తాన్ని మనం చేసినప్పుడు మనకు తెలియకుండానే దేవుని శక్తి మన ద్వారా ఈ లోకానికి ప్రసరిస్తుంది, దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. అవును ప్రియులారా, ఈ రెండిటితో పాటు దేవునిలో మనము స్థిరమైన జీవితాలను కలిగి ఉండాలి. కొన్ని రోజులు దేవుని చిత్తం చేసి కొన్ని రోజులు దేవుని శక్తిని లోకానికి చూపించి ఇక వెనుకబడే వారిలో ఉంటే వెనుకబడిన వారి జీవితాల్లో దేవుని శక్తి పనిచేయదు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనంలో మనం చదువుతున్నాం. అపోస్తలులు ప్రతిరోజు కూడా దేవాలయములోనూ వారెవరెవరిని పిలిచారో వాళ్ళ ఇండ్లలోనూ దేవుని వాక్యాన్ని ప్రబోధిస్తూ వాళ్ళందరూ కూడా రొట్టెను విరుస్తూ దేవుని యొక్క పరమ రాజ్య రహస్యములను అందరికీ బోధిస్తూ నిలకడగా దేవుని రాజ్యంలో ఎలా ఉండాలో దేవుని వాక్యాన్ని వింటూ దాని ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూపించిన దారిలో మనము నిలకడగా ఉండవచ్చని వారి జీవితాల ద్వారా వాళ్ళు నేర్పిస్తున్నారు. ప్రియులారా, మన జీవితంలో దేవుని శక్తి ప్రతిరోజు ప్రస్ఫుటము కావాలంటే ప్రతిరోజు ప్రార్థనలో మనం గడపాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యం ఎక్కడైనా మనల్ని సరి చేసుకున్నప్పుడు మన జీవితాలను సరి చేసుకోవాలి. ఆ వాక్యము ద్వారా మనకు ఎవరికైనా ఏదైనా బోధించమని చెప్పబడినప్పుడు అది కష్టమైనా కూడా అది దానికి వాళ్ళు వినడానికి సిద్ధంగా లేనప్పటికి కూడా మనము వెళ్ళి ధైర్యంగా చెప్పగలగాలి. అవును ప్రియులారా, పిలాతు ముందు యేసుప్రభు నిలబడినట్లు ఎంతెంతో మంది అపోస్తల ముందు నిలబడినట్లుగా మన జీవితంలో కూడా దేవుని శక్తి నిరూపించబడాలంటే దేవునిలో మనము నిలకడైన జీవితాలను కలిగి ఉండాలి. అప్పుడు మన జీవితం ద్వారా ఎంతోమంది జీవితాల్లో మార్పు కలుగుతుంది. అది మొదటగా మన సొంత జీవితంలోనే కావచ్చు. మన సొంత జీవితమే మారిపోవడము మనం గమనించవచ్చు, మన చుట్టుప్రక్క వాళ్ళు గమనించవచ్చు. మన ద్వారా పనిచేస్తున్న దేవుని శక్తిని గమనించిన మన కుటుంబ సభ్యులు కూడా వారి జీవితాలను మార్చుకోవచ్చు. మరిక ఎందుకు ఆలస్యం? ఈ రోజంతా కూడా దేవునిలో నిలకడైన జీవితాలను జీవిస్తూ ప్రభువా మా ద్వారా మీ శక్తిని లోకానికి ప్రస్ఫుటము చేయండి అని మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో అందరూ కూడా దేవుని శక్తిని అనుభవించాలని యేసయ్యా మీరు మీ పరలోక సింహాసనాన్ని వదిలి ఈ లోకంలో మానవ మాతృడిగా జన్మించి జీవించి మీ యొక్క శక్తిని, పరలోకపు తండ్రి శక్తిని మాకు ప్రచురము చేశారు ప్రభా. మీకు స్తోత్రం. మేమందరము కూడా ఆ తండ్రి ప్రేమలో నిలకడగా ఉంటూ దేవుని చిత్తానికి మమ్మల్ని మేము ప్రతిరోజు సమర్పించుకుంటూ దేవుని మాటకు విధేయిస్తూ మొదట మా జీవితాల్లో, తర్వాత మా చుట్టూ ఉన్న అందరి జీవితాల్లో ప్రభా
నీ యొక్క శక్తిని ప్రచురము చేయాలని మమ్మల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచిన దేవా నీకు స్తోత్రం. అయ్యా, ఈరోజు మేము నీ యొక్క నామానికి మహిమకరంగా ఉండునట్లు, నీ చిత్తంలో ఉండునట్లు, నీ మాటను విధేయించడానికి మా అందరికీ నూతన హృదయాన్ని అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈరోజు ప్రభు యొక్క నామములో అపోస్తలుగా మనమందరము కూడా దేవుని చిత్తంలో ఉందాం, దేవుని మాటకు విధేయించుదాం, దేవుని యొక్క శక్తిని లోకానికి ప్రచురం చేద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.